అయితే పరుగు ముగించిన తర్వాత వారి చేతిలో ఉన్న మ్యాంటిల్ మరొకరికి ఇవ్వాలి. సంబడి హ్యాస్ టు క్యారీ ఇట్. సో మరి దాన్ని ఎవరికి ఇచ్చారో నాకు తెలీదు, దేవుడు ఎవరికి ఇస్తారో. కానీ ఐ అక్నాలెడ్జ్ ఆయన్ని చూసినప్పుడల్లా నవ్వు మాత్రమే జ్ఞాపకం వస్తుంది. కనుగూళ్ళలో ఉన్నా అంతే, నిడుమల్లో ఉన్నా అంతే, ఎక్కడ పలకరించినా అంతే. ఒక నవ్వు, సౌమ్యంగా మాట్లాడటం, చాలా ప్రేమగా పలకరించేవాడు నన్ను భార్యని. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఆయనకు బాగా తెలిసిన వారు, ఆయన పెరిగాం. దానివల్ల ఆయన కోల్పోతున్నామంటే కొంచెం బాధగా ఉన్న మనసులో. ఎందుకంటే ఇంత మంచి వ్యక్తి, సమాసంలో మంచి ప్రార్థనాపరుడు, సౌమ్యుడు. సో లాంగ్ సఫరింగ్. సహనానికి ఎవరన్నా నేర్చుకోవాలంటే ఎవరన్నా ఆయన నేర్చుకోవచ్చు. సహనం అనే పదానికి అర్థం చూడాలంటే లోక్పాల్ గారి నుంచి నేర్చుకోవచ్చు ఎవరైనా. అంత ఓపిక కలిగిన వ్యక్తి. వాళ్ళు విజయం కూడా చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. సహనం ఉన్నవాడు ఒక కోణంలోనూ అనుకున్నాను, అన్ని కోణాల్లోనూ సహనం ఉందని. ఈ ప్రోడక్ట్ మే గాడ్ బ్లెస్ దిస్ ఫ్యామిలీ. కుటుంబానికి, సంఘానికి దేవుని యొక్క నడిపింపు తోడయ్యండి. మీ పరిచర్యను, మీ పరుగును మీరు కొనసాగించే కృప దేవుడు మీకు అనుగ్రహించాలని సమయాన్ని అధ్యక్షుడు వారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ తమ్మి. ప్రియుల వారు మా ప్రియులు లూప్ గారితో బాగా ఎక్కువ ఆ సీనియారిటీలో ఉన్నటువంటి దైవ సేవకులు ఉన్నారు. రామారావు గారు, అట్లాగే ఎస్ పదం గారు, హనోక్ గారు ఉంటే ముందుకు రావాల్సిందిగా కొన్ని క్లుప్తమైనటువంటి విషయాలు పలకటానికి కోరుతున్నాం. దేవుని దాసులు ఎంతో ఇతరులకు ప్రోత్సాహపరిచి సువార్తను అందించాలనేటువంటి కాంక్ష గలవారు. నాకు ఒకసారి సడన్ గా బుక్ కొనుక్కొచ్చి ఇచ్చారు. ఏంటి నా ఇసిన బ్రదర్ ఇదేనంటే, అన్న మీరు ఎక్కువ ఎల్ఎఫ్ లో లేమన్ ఫెలోషిప్ లో ఉన్నటువంటి దైవజనులు డానియల్ గారు కోట్స్ వాడుతూ ఉంటారు కదా, మీరు అక్కడ మారు మనసు పొందారని ఈ ఉద్యమ సత్యాల పుస్తకం కొనుక్కొచ్చని మీరు దగ్గర ఉంచుకోండి అని చెప్పి ఇచ్చాడు. చాలా మంది జనరల్ గా ఏమనుకుంటారంటే నేను బాగా మాట్లాడాలి, వేరే వాళ్ళు కాదని చెప్పాలనుకుంటారు. కానీ ఆయన ఎంత గొప్ప ఉన్నతమైన మనసు అంటే, కోపప్ చేసి శ్రేష్టమైన విషయాల ప్రసంగాల్లో వాడబడాలి అని చెప్పని ఆ బుక్ తన సొంతంగా గుంటూరులో కొనుక్కుని మీ దగ్గరకు మీకోసమని వచ్చాను బ్రదర్ అని ఇచ్చాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు మరి నన్నపురేని రామారావు గారు వారు ఇద్దరు కలిసి ఎంతో ప్రయాణాలు చేశారు. ఎన్నో రాత్రులు ఉపవాసాలుండి కన్నీరు కార్చారు. చేసుకుంటారు. దైవజనులు లోక్పాల్ గారు, ఆయన గారికి నాకు పరిచయం ఈ కొత్తగా బేతేళ్ళకి వచ్చినప్పుడు. నాకు గడ్డం పెరిగి చాలా బలహీనతో ఉండి వచ్చాను. వచ్చినప్పుడు నా దగ్గర కలిసి అయ్యగారు ఇది ఉండకూడదు అన్నాడు. సరేనేమో తీసేసాను. తర్వాత మేమిద్దరం కలిసి చిలకలూరుపేట ఈ ప్రాంతం అంతా గుంటూరు కూడా సుమారు 8 సంవత్సరాలు తిరిగాం. ఇద్దరు ఏకంగా పరంజ్యోతి వాళ్ళ అమ్మ వీళ్ళందరూ మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు, లేదా మేము సహకరిస్తూ ఉండేవాళ్ళు, సాగిపోతూ ఉండేవాళ్ళం. ఆయన మనసు ఎలా లేదంటే తను చూసుకోడు, ఎదటివాడి విషయం చూసి తాను తిన్నా తినకపోయినా మోకాడు అదే పనిగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఒకసారి అయితే చిలకలూరుపేటలో ఒక యవ్వనస్తుడు ఒళ్ళంతా చెడిపోయి అయ్యగారు వెళ్దాం ఆడుతున్నాడు. సరే పోయాం. ఒక రేత్రంతా పోరాడాం. రెండో రోజు పోరాడాం. అక్కడ కనీసం నీళ్ళు కూడా దొరికే కాదు. అక్కడ ఏదో కాలు ఉంటే ఆ కాలు పోయి ఇద్దరు స్నానం చేసేవాళ్ళు. అక్కడ ఆ వ్యక్తి బాగోడు. దేవుడి కార్యాలు అంటే చాలా ఇంట్రెస్ట్గా చేసేవాడు అనమాట. అది కూడా సందేహం లేవాడు కదా. అది మోకరించాడంటే ప్రార్థన చేస్తా కన్నీరు కాడుతా ఆ పని మోకరిస్తూ ఉన్నాడు. దాని దగ్గర నేను పోరాడుతూ ఉన్నాడు. మేమిద్దరం కలిసి చాలా కుటుంబాలు దర్శించాం. నేనేమో పక్కన తెలంగాణ నుంచి వచ్చేవాడిని, ఈయన ఉండేవాడు. ఏడు కూడా ఒక కుటుంబంలో ఒక చిన్న ఇంట్లో ఉన్నాడు. అన్నింటో ఒక పక్కనేమో చేపల గోడౌన్, ఒక పక్కనేమో చిన్న గోడౌన్,
ఒక రైతులంతా మేమిద్దరం పోరాడుతుంటే ఉండలేక బయటకు వచ్చేసి బయట ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. చిన్న చిన్న గృహం ఎప్పటికప్పుడు రండి అనేవాడు, వచ్చేవాడు, రైతులంతా పోరాడుతూ ఉండేవాడు. అట్లా దేవుడు నిర్ణయంతో సాగించాడు. ఏదైనా నాకు సమస్య వచ్చినా నేను ఆయన కలిసి ప్రార్థన చేస్తుండేవాడు ఎక్కువ. ఎందుకంటే మాకున్న అన్ని సావాస్యం ఏంటంటే ఒక వ్యక్తి బాగుపడాలి. ఈ ప్రాంతంలో నాకు గుంటూరు చెప్పాడు కదా, గుంటూరులో స్థిరపడాలి. ఈ స్థిరపడే విధానంలో దేవుడు చెప్పాడు గుంటూరు వెళ్ళని. గుంటూరు ప్రకారంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆ ఇబ్బందులన్నీ కూడా దేవుడు చూశాడు. చూసి చక్కని మందిరం ఇచ్చాడు, ఆత్మ బిడ్డనిచ్చాడు, దేవుని కార్యం చేశాడు. ఆయన తన సన్నిధిలో పిలుచుకోవాలని వాగ్దానం చేసి ఆయన సన్నిధికి వెళ్ళాడు. ఆయన నిద్రపోతున్నాడు, ఆత్మలో ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు ఇప్పుడు. ఎందుకంటే తన పొరుగు తెదముచ్చుకొని వెళ్ళిపోయాడు అక్కడికి. వారం పెట్టి ఎంతైనా ప్రార్థన చేసేవాడు. ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్తా ఉండేవాడు. ఇద్దరం నాకేమో హైదరాబాద్ పోవాలని నాకు తెలిసేది కాదు. హైదరాబాద్ ప్రసాద్ గారి ఇళ్లలో వాళ్ళ రేత్రి మూడు ఉండేవాడు ఉపవాస ప్రార్థనతో. ఆ ఉపవాస ప్రార్థనతో పోరాడి వాళ్ళకి ఒక సమాధానం వచ్చిందాక వచ్చేవాడు కాదు. మిత్రం మాకున్న అన్యోన్య సావాసం ఏంటంటే ఒక కుటుంబం కొరకు ఒక కుటుంబం పోరాడుతూ ఉండేవాళ్ళం. ఎదటి కుటుంబాల కొరకు కూడా పోరాడుతూ ఉండేవాళ్ళు. దేవుని కృపద అది చాలా ఐశ్వర్యమైంది. ఆయన పొద్దున్న నాకు వినపడింది, నాగేశ్వరరావు చచ్చిపోయినా ఒక్కసారి నాకు కొండంత దొల్లంది. ఎందుకంటే ఎప్పుడు నాకు బాగోలేదని పడుకునే వ్యక్తి కాదు, ఎక్కడ రాజీ పడే వ్యక్తి కాదు. పోరాడుతూ ఉండేవాడు, ఎక్కువగా నిమ్మకాయ తాగుతూ ఉండేవాడు. ఏది అంతకుముందు నేను కూడా అదే పరిస్థితి చేసేవాడిని. నిమ్మకాయ తాగుతూ ఇద్దరం పోరాడుతూ ఉండేవాడు. దేవుడు చెప్పాడు కనుక ఆ రీతిగా మేము సాగిపోతున్నప్పుడు దేవుడు ఆయన్ని ముందుగా తీసుకున్నాడు ఆయన రాజ్యానికి. కుటుంబం దేవుని ఏర్పాటులో ఉంది. బిడ్డలందరూ కూడా క్షేమంగా బుద్ధి కలగడానికి దేవుడు ద్వారం తెరిచేట్టు పెట్టాడు. ఆ ద్వారంలో నడుస్తారు, దేవుని కార్యం జరుగుతుంది. దైవజనుడు గొప్ప దైవజనుడు, ప్రార్థనాపరుడు. చెప్పాలంటే రాజీ కాదు, ఒకటి దగ్గర ఇంత కావాలని అడిగేవాడు. ఇప్పుడు అడిస్తే తీసుకునేవాడు, లేకపోతే లేదు. ఒక్కోసారి మేము సెల్లూరుపేట రైతులలో ఉండి పొద్దున్న వస్తుంటే ఇద్దరు దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఏం చేస్తామండి అప్పుడు అట్టా గుడకల మింగుతూ వచ్చేసేవాడు. అక్కడ సెల్లూరుపేట భయంకరమైన పరిస్థితులు. దేవుడు వార్తలో అందరూ ఇప్పటి వరకు ఎంత ఓపికగా శ్రద్ధగా ఉండి ఈ కార్యక్రమంలో పాలుపబులు మరి వారు అట్లాగే జీవించారు. ఈ లోకయాత్రను ముగించుకుని ప్రభు సన్నిధిలో నిత్య విశ్రాంతిలోని కడగబడిన వారు పౌలు గారు ఒక మాట మాట్లాడతారు. బ్రతుకు ఒక ఉద్యోగంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తికి వారి తదనంతరమున వేడుకొనొచ్చు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి వందన వచనాన్ని తెలియజేస్తూ కుటుంబానికి సంఘానికి
చేరి ఉన్నారు. మరి సెకండ్లోనే వచ్చిందా? ఒక నిజమైన ప్రేమ, ఆదరణ, సహకారం దైవజనుల పట్ల మీరు కలిగినటువంటి ఒక నాకు ఏ సంబంధం మీలో చాలా మంది స్నేహితులు, స్థానిక సంఘం, ఆనందపేట వారందరి యొక్క 6 మంది దానికి సహకారంగా స్థానికంగా లూథరన్ సహవాసం ఉన్నటువంటి బట్టి కూడా అదే నా తండ్రి. నాకు అనిపించింది అలాంటి దైవజనుడు నా తండ్రి. సంఘం కరోనాకు ముందు వరకు ఆల్మోస్ట్ ఒక 2 years ఎప్పుడే 500 చేతికి వస్తే అవి వాడకుండా దాచిపెట్టి కొంత డబ్బులు పోగు చేశారు, డబ్బాలో దాచిపెట్టి. అన్ని తీసి లెక్కేస్తే ఆల్మోస్ట్ ₹1,00,000 వచ్చినాయి 2 సంవత్సరాలకి. అవి అక్కడికి వెళ్దామని యెరూషలేం, కానీ ఇలా కోవిడ్ వచ్చింది, ఆగిపోయారు. కోవిడ్ కొంచెం క్లియర్ అవగానే వెళ్ళారు, వచ్చారు, మళ్ళీ అక్కడ యుద్ధం స్టార్ట్ అయింది. అయితే విషయం ఏంటంటే గడిచిన సంవత్సరం ఈ రోజుల్లో నా తండ్రి అక్కడ ఉన్నారండి. ఈ సంవత్సరానికి గడిచిన సంవత్సరం యెరూషలేంకి వెళ్ళారు, ఈ సంవత్సరం క్షమించిన నా మాట ఇక్కడ చెప్పకూడదు, కానీ మీరు వెళ్ళిపోతారని చెప్తున్నాను. దయచేసి ఆ కార్యక్రమం ముగించుకుని ఇక్కడికి వచ్చి భోజనం చేయండి, ఎందుకంటే మీకు చాలా ఆలస్యమైంది. అలా మిమ్మల్ని పంపడం మంచిది కాదు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. క్షమించండి. ఈ సమయంలో సహవాస అధ్యక్షులు దైవజనులు లూథరన్ ప్రశాంత్ కుమార్ అయ్య గారు మనతో ఉన్నారు, వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతూ ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. ఇంత త్వరగా వెళ్ళిపోయారా అన్న ప్రశ్న సహజంగా మరి దేవుని ఎరిగిన వారు నిన్న కూడా చాలా మంది, కొంతమందికి ఆశ్చర్యం అనిపించింది. అంటే ఎందుకంటే ఎవరు ఆలోచన కూడా ఆలోచించలేదు. కానీ ఒకటి సత్యం ఏంటంటే మనం దేవుడు ఆలోచించడం మాత్రమే కాదు, ఇది ఆయన తన దాసునికి తెలియపరిచారని. 2 మాసాల క్రితమే మరి నిడుమోలు పనిమాల వచ్చి ముందు ఫోన్ చేశారు నాకు. మరి దేవుని చిత్తమైతే దేవుడు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ ప్రత్యేక కూడిక ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నానని చెప్తే చేసుకోండి అని చెప్పాం. మరి ఆ రీతిగా నిడుమల్లో సేవకుల కూడిక ద్వారా ప్రత్యేక ప్రార్థన జరిగించారు. మరి ఆయనకి ధైర్యం వచ్చింది, కానీ మరి దేవుడు మరి ఎందుకు మనకి విషయం తెలియదు, కానీ ఆయన ముందు చెప్పినట్లుగానే తీసుకున్నారని. కాబట్టి మొదటి మాట, నా మాట ఏంటంటే నీ మరణము కూడా దేవునికి ఏం చేయగలదు, తెలియపరుస్తాడండి. అది దేవునిలో ఉన్న ప్రత్యేకత. ఏదో వచ్చారు చనిపోయారు అనుకోరు కాదు. లోకంలో ఉన్నప్పుడు నీకు తెలియదు, కానీ నీ మరణం కూడా దేవుడు ఏం చేస్తాడు, తెలియపరుస్తాడు. అది ఆయన పొందుకున్న గొప్ప భాగ్యం అండి అది. మరి ఆయన గురించి చాలా చెప్పొచ్చు, కానీ తర్వాత కూడుకుంది కాబట్టి రెండవది క్లుప్తంగా మాట్లాడాలంటే, రెండవది సేవకులను ఇక్కడ చాలామంది ఉన్నాం సహవాస పక్షంగా. ఒక్కొక్క సేవకుడికి ఒక్కొక్క అనుభవం.
నేనున్నానంటే మా నాన్నగారు ప్రయాసపడ్డారు. మన పరంజ్యోతి చెప్పినట్లు 3వ తరం విదేశాల్లో చదువుకున్నాం, వచ్చాం. కొన్ని ఆశీర్వచనాలు మాకున్నాయి. వస్తున్నాం, కారులో వస్తున్నాం, కారులో వెళ్ళిపోతున్నాం అని. కానీ ఉన్న సేవకుల్లో బహు కొద్ది మందిలో శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా 3 రకాలుగా జీవితంలో పోరాడినటువంటి వ్యక్తి నాగేశ్వర గారండి. కొంతమందికి శారీరకంగా అవసరం లేదు, ఎందుకంటే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి మానసికంగా ఉండదు, ఎందుకంటే కుటుంబం ద్వారా అన్నీ సమకూర్చబడతాయి, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. కొంతమందికి ఆత్మీయంగా కూడా అవసరం లేదు, ఎందుకంటే అన్నీ స్థిరపరచబడతాయి. కానీ నేను ఆలోచించినప్పుడు నాకు వెంటనే అనిపించింది, ఆయన పిలుపు మంచిదే అనిపించింది. మీరు ఏమైనా అనుకోండి, ఎందుకంటే ఆయన శారీరకంగా నలిగిపోయాడు 70 సంవత్సరాలు. ఇంకా అంతకుమించి ఆ శరీరాన్ని బాధ పెట్టడం కూడా మంచిది కాదు. చివరిగా కొన్ని దినాల క్రితమే మా సహవాసంలోనే బందర్ దగ్గర జింజేర్లో మీటింగ్ జరిగితే మరి చాలా ఆశ్చర్యం వేసింది. అక్కడికి వెళ్ళేసరికి స్టేజ్ మీద కూర్చుని ఉన్నారు నాగేశ్వర గారు. అనుకున్న వెళ్ళిపోయేవాళ్ళు ఎక్కడికైనా సరే, ఎవరో పిలవాలి చేయాలన్న ఆలోచనకి ఎప్పుడు ఉండేది కాదు. కల్పించుకుని వెళ్ళటం అందరికీ ఉండదండి. అది స్టేజ్ మీద కూర్చున్నారు, సరే వచ్చారు కదా అనుకున్నాం, మాట్లాడుకున్నాం, అయిపోయింది. అక్కడ మీటింగ్ అయ్యేసరికి కారులో నిర్మూలలో దింపాను. కానీ ఒక మాట అడిగి, అర్ధరాత్రి అయింది కదా, చర్చిలో పడుకోండి, రేపు పొద్దున్న ఎదురుగానే అన్నానండి. నాతో పాటు చర్చికి వచ్చేయండి, రేపు పొద్దున్న 11:45కి అర్ధరాత్రి నిడుమూల సెంటర్లో దిగి, రేపు నాకు వేరే కార్యక్రమం ఉంది బాబు, ఇప్పుడు వెళ్ళిపోవాలని చెప్పి, మరి ఎలా వెళ్ళారో నాకు తెలియదు. అర్ధరాత్రి నిడుమూల నుంచి బయలుదేరి అన్నింటికి వెళ్ళారండి. అంత ప్రయాసపడాల్సిన అవసరం లేదు. కానీ తోటి సేవకుని బలపరచడానికి మరి దేవుడానికి ఎందుకు ప్రేమించాడో తెలియదు. మరి శారీరకంగా ఆఖరి దినాల వరకు ప్రయాసపడ్డారు. మానసికంగా అంటే శారీరకంగా దేవుని ద్వారా బలపరుచుకున్నారు. రెండవది, తన కుమార్తెకు అద్భుతమైనటువంటి దైవజనం నుంచి పుట్టిన బిడ్డలు వచ్చారు. శరీరానుసారమైన వ్యాధులతో ఉన్న బిడ్డలు వచ్చారు సంఘానికి. తాను 40 సాక్ష్యాలు స్వస్థపరచబడ్డ సమస్యలతో సంఘానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని ఆశీర్వచనాన్ని ఆ దేవుని ఇది ఇంత సంఘాన్ని దేవుడు ఆయనకి దయచేశాడని. కాబట్టి దేవుని బిడ్డలారా, రెండవదిగా శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా కూడా తను నిరూపించుకున్నటువంటి గొప్ప దైవజనులు నాగేశ్వర గారు. చివరిగా ఆయన సంపూర్ణంగా ముగించారని. 70 సంవత్సరాలు అంటే మంచి వయసు. వచ్చినప్పుడు చెప్తున్నారండి, నేను చనిపోవాలి కానీ చనిపోయినప్పటికీ మంచం మీద మాత్రం ఉండకూడదని. ఆయుష్ను ఆయన ముగించుకున్నారు. మరి ఈ దినాన నిన్న వచ్చేసరికి చాలా ఇంత ఘనంగా జరిగించడం అనేది దేవుని ప్రణాళిక. ప్రారంభం ఎలా ఉన్నా ముగింపు ఎలా ఉండాలి? ప్రారంభం అంతఃపురంలో పుడితే ఏంటండి, కరోనాలో ముగింపు చాలామంది కనీసం దహన సంస్కారాలు కూడా జరగలేదు. ఈ దినాన దాసులు గుంటూరు ఎక్కడో మౌ నుంచి వచ్చినా గుంటూరులో ఎంతమంది మనము శరీరాన్ని కాబట్టి సంఘానికి కూడా మీకు సెలవిస్తున్నాను, ఏ ఆత్మ ప్రార్థన ద్వారా దేవుని కార్యాలు మీరు చూశారు, మరి దేవుని యొక్క సామర్థ్యాన్ని ఆయన ద్వారా మీరు ఏం పొందుకున్నారో దాన్ని మీరు అందరూ కొనసాగించి, మీరు మాత్రమే కాదు తర్వాత తరాలు కూడా ఈ సంఘంలో స్థిరపరచబడి సంఘం వర్ధిల్లేటట్లు మరి ఆయన మీకు అప్పగించబడిన బాధ్యత మీరందరూ కూడా కొనసాగించాలి అని చెప్పి ప్రభువుని బట్టి, సహవాసాన్ని బట్టి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నానండి. మరి పరంజ్యోతి చెప్పినట్లు ఆయన ఒక్కడే కాదు, మరి గుంటూరులో కూడా సంఘం ఉంది, మరి సహవాసపరంగా కూడా అందరం ఉన్నాం. దేవుడు తను నడిపించిన దాన్ని బట్టి ఈ సహవాసాన్ని, సంఘాన్ని ఇంకా దేవుడు బలపరిచి సరిహద్దులు విశాలపరచాలని కోరుకుంటూ ఉన్నాను. మరి నిన్న మాటలో ఒక మాట వచ్చింది ఏంటంటే, చిలకలూరుపేటలో కూడా స్థలం కొనాలి, అది నెరవేర్చాలి, దేవుడు ఆ కార్యం చేయాలి. కాబట్టి ఈ పని మీద శ్రద్ధ వహించండి, ఈ పనిని ఆయనకి దేవుడానికి ఇచ్చిన దర్శనాన్ని కంప్లీట్ చేయండి ఇస్తారని. కాబట్టి రాత్రి మధ్యాహ్నం ప్రేమించి వచ్చిన సహవాస సేవకులందరినీ బట్టి, మరి ప్రాముఖ్యంగా
స్థానిక సంఘాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా దేవుని బట్టి మరి నిజంగా దేవుని కొనియాడుతూ ఈ కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. తర్వాత జ్ఞాపకార్థ కోరికలు మరిన్ని విషయాలు మాట ఒక బలమైన ప్రార్థన యోధుడిని, ఒక మంచి సమర్పణ కలిగినటువంటి దైవజనుడిని ఇది నాన్న సహవాసం పోగొట్టుకుంది. అలాగే కుటుంబంగా కూడా ఒక సాక్ష్యం కలిగినటువంటి ఒక వ్యక్తిని సహవాసం పోగొట్టుకుంది. కానీ ఒక పరిచర్యను దేవుడు అప్పగించాడు కాబట్టి ఆ పరిచర్య ద్వారా దేవుడు ఆయన జ్ఞాపకాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడి కుటుంబానికి సంఘానికి దయచేయను గాక. ఆమేన్. పేతురు సహవాసం అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు. అందువల్ల లేచి నిలబెడదాం. రవి కాంతిని మించినదో ఒక దేశము దూరమున వర తండ్రి ఆశ్రయమేక్షునచ స్థలము త్వరలో బాధలు లేక సదా పూర్ణ శాంతిని పొందుచును పరిశుద్ధుల కీర్తనలు అందునప్పుడు పాడుదము. త్వరలో మేము చేరుదుమా స్థలము త్వరలో మేము చేరుదుమా స్థలము. ప్రేమ సాగరుడౌ జనకు మాకు నిచ్చిన మేలులకై మా కృతజ్ఞత చూపు స్తుతించెదము. చేరుదుమా త్వరలో మేము చేరుదుమా స్థలము. ఎలాగ మృతి నందుచున్నారో అలాగుననే క్రీస్తునందు లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుడి. దేవుడు తన వాక్యం మన వెనుకడిలో దీవించునుగా. దేవుని బిడ్డలారా, సహవాస సేవకులు మీరు అక్కడ ఉన్న ఒకసారి ముందుకు రండి. కార్యక్రమాన్ని క్లుప్తంగా ముగించి దైవజనులకు అప్పగించేద్దాం. మీరందరూ వెనక్కి వెళ్ళండమ్మా. కుటుంబాలు ముందుకు రండి. కుటుంబ బిడ్డలు చివరిగా చూసేవాళ్ళు ఒకసారి ఉంటే ముందుకు రండి. చివరిగా ఆయనకి అంతిమ నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. దానిలో వేసారు అందరూ చూడండి. పూలు వేసారు. మీరు ముగ్గురు ఫ్యామిలీ వేసుకొని ఒక్కొక్కరి అమ్మతో వచ్చి స్టాండ్ ఉంది కొంచెం కేవలం కుటుంబీకులండి, ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్. మంచిది. మిగిలిన వాళ్ళు వెనక్కి వెళ్ళండి ఒకసారి. కొంచెం వాళ్ళకి సమయం ఉండే స్థలాన్ని ఇవ్వండి వాళ్ళకి. కార్యక్రమం
మంచిదండి. సంఘం అందరూ చూసారా? ఇంకా ఉన్నారా సంఘం చూడవలసిన వాళ్ళు? చూడవలసిన వాళ్ళు ముందుకు రండి. మిగిలిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోండి అమ్మ. చూసిన వాళ్ళు దయచేసి చూసిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోండి. అందరూ కేవలం కుటుంబీకులకు స్థలం ఇచ్చి మిగిలిన వాళ్ళు అందరూ వెనక్కి వెళ్ళిపోవాలి. ఆఖరిసారిగా దూరం ఉన్న వాళ్ళు ఎవరు నుండి చూడవలసిన వాళ్ళు కూడా రండి ముందుకి. స్టాండ్ మర్చిపెట్టమ్మా. ఒక్క 5 minutes దయచేసి మిగిలిన వాళ్ళకి అవకాశం ఉన్నాము. కొంతమంది వస్తున్నారు. చూసి వెనక్కి వెళ్ళిపోండి. దయచేసి చూసి వెనక్కి వెళ్ళిపోండి. చాలా ఆఖరిసారిగా ఇంతవరకు మీరు ఎవరన్నా అది నాగేశ్వర గారిని కోరుతున్నాం. కేవలం చూడాలని సమయాన్ని మీకు ఇస్తున్నాం. మంది ఉన్నారు వెనకాల రండి. నమ్మ త్వరగా రండి. చూసిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోండమ్మా. సంఘం అందరూ వెనక్కి వెళ్ళిపోండి. ముందు తీయాలి ఖాళీ. మరి ఇలాంటి గొప్ప సమర్పణ కలిగిన దైవజనులు సహవాసాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. మరి అందరిని మొరపెట్టేటువంటి ఆ గొప్ప కృతనిచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అనేకులు ప్రభు మాట్లాడారు. మాని వారి ప్రభావ ఉత్సాహం కలిగి దేవా ప్రోత్సాహన వారు పురికొల్ప సాగుటకు సహాయం చేయండి. మరి దేవుడు ఆయనకి ఇచ్చిన విద్యను బట్టి మరింతగా అన్ని ఇంకా బలమైన కార్యాలు దేవుడు ఆయన ద్వారా జరిగిస్తాడని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. కార్యక్రమ వివరాలు దాసు తెలియపరుస్తాను. ప్రభునందు ప్రేమైన దేవుని సంగమం మన ఆనందపేట విశ్రాంతిపురం ఆనందపేట మన గ్రౌండ్స్ లో ఈ వృద్ధుల భూస్థాపన ఆరాధన కొరకు తీసుకుని వెళ్ళబడుతుంది. అందరూ అక్కడికి ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందుకోవడానికి రావాల్సిందిగా కుటుంబ పక్షాన్ని తెలియజేస్తున్నాను. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనం బయలుదేరి వెళ్దాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మీరు మాకు ఆమేన్. మన పరమ తండ్రి అయిన నిరీక్షణ కొరకు మన కొరకై సిలువలో మరణించిన పునరుద్ధానుడైన క్రీస్తు యేసు యొక్క కృప, ప్రతి బలహీన పరిస్థితుల్లో అట్టి పునరుద్ధాన శక్తిని మనకు దయచేసి నడిపించు పరిశుద్ధాత్మ సహవాసము కూడి వచ్చిన బిడ్డలందరికీ, మరి ప్రాముఖ్యముగా విడిచిపెట్టబడినటువంటి బిడ్డల కుటుంబములకు, ఆత్మీయ కుటుంబములకు, సహవాసమునకు దేవుడు దయచేసి ఆదరణ దయచేసి అందరికీ
తెలుసు కదా మన గ్రౌండ్స్ ఆనందపేట దానికి ఏమైనా విశ్రాంతిపురం గ్రౌండ్ కి తీసుకొని పోబడుతుంది. అందరూ దైవజనులు కాబట్టి కొంచెం క్రమాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ మృతుల భూస్థాపన ఆరాధనలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. పరదేశులము బోలో క్రీస్తు మహారాజుకి, రాబోచున్న రారాజుకి, పాపుల రక్షకుడైన యేసుకి, మరణం గెలిచిన క్రీస్తుకి, బోలో యేసు మెస్సియాకు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి. పరదేశులము ప్రియులారా మన పురమీది కాని దేవుడమ్మా వస్తున్నావా? నడుచుకుంటానా? ఎట్లా? నేను బండి మీద వెళ్ళాలి. బండికి ఇదేందన్నా సెల్ఫ్ వస్తున్నది అదే బోట్ల నొప్పుంది అల్లుడు. ఖాళీ అంతే పోవట్లేదు. ఇటు ఎక్కిపోయిందండి. సరే అడిపెట్టు. బాగా కష్టం కదా.
వెళ్తే అనుకున్నాడు చేయాలి వద్దులే. లైవ్ కంటిన్యూ అవుతుంది. లైవ్ కంటిన్యూ చేస్తున్నాం. ఇది ఆ వైపు తిరగట్లేదు. అది చూడు సెల్ఫ్ వస్తుంది కదా. సెల్ఫీ వచ్చిందా? మారుస్తాను ఒక నిమిషం. Yeah. అలా గ్రేట్ అంతే. సార్ ఎవరికి వెళ్ళి చెప్పాగా జ్యోతి ముందున్నాడు. జ్యోతులు ఫోకస్ చేద్దాం. బాబు అన్ని అవకాశాలు అక్కడ కొంచెం చూడు ఇప్పుడు జ్యోతి రాజా వచ్చేసాం. వేసేయండి. ఉన్నాయి బాగా. వేస్తున్నారా దీపాకే? వాడు చెప్పి సడన్గా సాగిస్తాడన్నా. ఏమి తేడాలో ఉంది. అట్లా వెళ్ళిపోయాడు తప్ప దేవుడి దగ్గర. ఏం ఓర్పండి అది ఫ్యామిలీతోనా? ఫైనాన్షియల్గా కేవలం ఎంత దూరం అయినా తింటే పాపం. ఎఫెక్ట్ చేసేది చక్కగా వేసి ఇక్కడేనా? అవునా? ఓకే. అంటే వీడియో చేద్దామని ముందుకెళ్ళి అట్లా
జనాల్లోకి రాలేనా కాలు? ఓ హీట్ ఎక్కువైంది. ఎంట్రన్స్ మాత్రం మామూలు విషయం కాదు అసలు. ఈ ఆధిక్యత దేవుడిచ్చాడు అంతే. కాలిపోతే వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అమ్మా ఇటు వెళ్ళండి. అదిగో ఇటు ఇంకా అటు ఎక్కడ ఖాళీ లేదు. వందనాలయ్య గారు. సమాధి షూటింగ్ చేస్తున్నారు మీరు సమాధిలో. అయ్యే వరకు మరి పని పూర్తి చేయాలిగా. ఇంత గొప్ప దైవజనులు దేవుడు తీసుకెళ్ళిపోయారు. సడన్గా షాక్ ఇచ్చాడు అయ్య గారు. సడన్ షాక్ ఇచ్చాడా? అన్నీ క్లీన్ చేసేస్తాను. వాళ్ళ గుర్తు చేసుకోవడానికి అటు వెళ్తే పోద్దాం. అమ్మ పట్టుకోండి కొంచెం కొంచెం అలాగే. పంపించండి.
కొద్ది సమయం మీరు మాతో పాటు కలిసి ఈ మృతుల భూస్థాపన ఆరాధనలో దేవుని నామానికి మహిమకరంగా దైవజనులు దుర్పాలయ్య గారి యొక్క సమాధి ఆరాధన క్రమాన్ని పట్టుకోనా దైవజనులు మన మధ్య ప్రార్థనలు నడిపించడానికి వారు సిద్ధపడతారు. సమయమందు దేవుని యొక్క వాక్యం చదువుదాం. అనంతరం దైవజనులు మన మధ్యలో ఉన్నారు కాబట్టి వారు ప్రార్థన నడిపిస్తారు. ఈలోపు పూలు అందరికీ పంచిపెట్టవలసిందిగా మనం చేస్తారు. అయ్యా పూలు అయ్యా ఒక్క నిమిషం దేవుని యొక్క వాక్యాన్ని చిన్న పూలు అంటే వచ్చేసి ಎಲ್ಲರೂ ನಾನು ವಿಳಸಿನನು ಶರೀರಮು ಕುಳ್ಳಿ ಕೃಷಿಂಚಿನನು ಎಲ್ಲರೂ ನಾನು ವಿಳಸಿನನು ಶರೀರಮು ಕುಳ್ಳಿ ಕೃಷಿಂಚಿನನು హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విరచినను హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె అయ్యగారు రండి ముందు రండి ఇటు వచ్చేయండి ఇంకెవరు తల్లి ఇటు వచ్చేయండి అయ్యగారు ఐడియామా ఉంటారు అక్కడ నా జీవితములో యేసు చాలును. కొంచెం ముందుకు లాక్కరా కొద్దిగా లాక్కమ్మా కొద్దిగా చూడు సుత్తి ఇక్కడ చూడు నీ చేతి దగ్గర ఉంది చూడు. ఒకసారి పట్టుకో పట్టుకోండి చూస్తారా దేవుడు అయినందుకు వందనాలు. రండి అని పిలుస్తాడు. పాల్గారిని పిలుచుకున్నందుకు స్తోత్రములు. ఈ సన్నిధిలో ఉన్నాడని నన్ను స్థుతిస్తున్నాం. అన్ని జనాంగం నుంచి అద్భుతమైన ప్రేమతో కృపతో తండ్రి తల్లి గర్భంలో రూపింపబడక మునిపి ఎరిగి ప్రభా భూమి మీదకి తీసుకొచ్చి తగిన సమయంలో పౌల్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మీ కుమారుని ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు అయ్యా. మరి తన సాక్ష్యము, తన భక్తి, తన పరిశుద్ధత, సేవ, సమర్పణ ద్వారా స్తోత్రాలు ప్రభా. తన వంతు చేయగలిగాడు తండ్రి, మీ స్తోత్రం అయ్యా. తన కుటుంబ మీరు పిలుచుకున్నందుకు స్తోత్రములయ్యా. మరి నిత్యమైన నెమ్మదితో కూడిన స్థలంలో ఉండటానికి కుమారుడికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నాడయ్యా, ఎంత గొప్ప ఆధిక్యత. పరదయసులో అయ్యా అబ్రహాము రొమ్మున హాయిగా ఉన్నాడు.
మేము కూడా ఈ మార్గం గుండా వెళ్ళాలి. ఇక్కడున్న వారందరూ నిరీక్షణ అందరికీ అనుగ్రహిస్తురండి ప్రభా. మీ గొప్ప కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం. ప్రజలందరిలో దైవ కార్యం జరిగి తన కుమారుడు గారికి అనుగ్రహించారు. ఇంకా దాసునికి ఇంకా అత్యధికమైన సామర్థ్యం అనుగ్రహించి అయ్యా మీ దాసుని బలపరిచి వాడుకుంటుంది. తర్వాత తరాలు మీ రాజ్యాన్ని కట్టుటకు ఆ కుటుంబంలో అందరిని మీరు నిలబెట్టమని వేడుకుంటున్నాం. కృపగలుగును గాక అండి. ఇక్కడున్న వారందరూ కూడా మీ దాసుడు లూక్ గారు ఎలాగో మిమ్మల్ని సేవించడానికి తీర్మానం చేసుకున్నాడో అలాగ అనేక మంది వారి హృదయాల్లో దేహాన్ని మట్టికి అప్పగించాం. కుటుంబాన్ని మీ ఆదరణకరమైన బలపరుస్తున్నామని వచ్చిన బంధువుల్ని, దైవజనుల్ని, రక్త సంబంధికులందరినీ బలపరిచి ఆదరిస్తున్నారు తండ్రి. మా ప్రార్థన ఆలకించమని కోరుకుంటూ గొప్ప దేవుడైన యేసు ప్రభు వారి దివ్యనామని అడిగి వేడు చేస్తారు. నా పేరు కలిగి ఉంటే ఇదిగో నా ఈ సేవలో వాడుకున్న విధానంపై ఇంతమంది నా ప్రభు ఉపవాస దీక్షా పరుడుగా, వాక్య జ్ఞానం కలిగిన బోధకుడిగా ప్రభు అనేక ఆత్మను సంపాదించిన ఆత్మల సంపాదకుడిగా వాక్యం సెలవిస్తుండగా ఆయా భక్తులు సెలవిస్తున్నట్టుగా అప్పగించిన పనిని ప్రభా ఎంతో ఇంకా తండ్రిని మించినటువంటి దైవజనుడిగా ఇంకా చెప్పాలంటే అనేక ఆత్మల సంపాదకుడిగా నా ప్రభా అప్పగించిన సంఘాన్ని అప్పగించిన అయ్యా వాని ప్రభా ఆత్మతలో ఎదుగుటకు మీ కృప దయచేయమని ప్రార్థన చేసి ఓదార్పు దయచేసి ఈ కార్యక్రమంతో మహిమకరంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభును మా రక్షకుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యము సెలవిస్తున్నట్లుగా పౌలు భక్తుడు అంటూ బ్రతుకు సెలవిస్తున్నట్లుగా ఈ లోకమందు మీ యందు విశ్వాసము కలిగి తను మీ యందు భయభక్తులు కలిగి దేవుని సేవలో అలసట లేని వారిగా చక్కని మంచి పరిచర్య తను మీ దర్శనము ద్వారా గుంటూరు పట్టణానికి ఆనంద పేటకు మీరు నడిపించి తన దైవజనులు లూక్ పాల్ గారి ద్వారా జరిగించిన స్తుతి కలుగును గాక అని యోబన్నట్లుగా మీరేం నడిపించారు. వారి దినములు కుమారుడు తోటి దైవజనులు పరంజ్యోతి గారి కొరకున్నారు. కానీ వారి కుటుంబం అంతా దైవజనులందరి కొరకు వారు సేవను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ వారికి అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుని ప్రేమయు చేసిన వాడు కొంచెం పక్కన జరిగితే వద్దంటుంది ముఖం మీద